ఎక్కడి నుండి వచ్చారండి? వైజాగ్ నుంచి వచ్చామండి. మాది సౌత్ కాన్స్టిట్యుయెన్సీ అండి. ఏంటి వైజాగ్ నుండి వచ్చేసారు పవన్ కళ్యాణ్ మీటింగ్ వస్తాం అంత అభిమానం మా పవన్ కళ్యాణ్ అంటే? చాలా ఇష్టం అండి. అందుకే అంత దూరం నుంచి మా వేరే మహిళలు అందరం కలిసికట్టుగా వచ్చాము. ఏంటండి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉండాలి? ఏం చేశాడని? అతను ఆయన చేయడానికంటే ఏం లేదండి, ఏది అడిగితే అదే చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు వేరే మహిళలకే కాదు జన సైనికులు కూడా ఎంతో రక్షణగా ఉంటున్నారు. ఈరోజు ఈ జనసేన పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు కావడంతో ఈరోజు ఆయన అనుకున్న గోల్ రీచ్ అయిన రోజు. ఈ రోజు ఎంతో కన్నుల పండుగగా ఉంది. ఇక్కడ 5 లక్షల పైగా చిలుగ్గానే వచ్చారు జనాలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి. మరియు ఆయన ఒక స్పీచ్ కోసం ఇంత జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు ఎండను కూడా లెక్క చేయకుండా ఈరోజు వచ్చి ఈ సభను ఎంతో సక్సెస్ఫుల్ చేయాలని జనసేన కోరికలు. అందరూ కూడా జన సైనికులే కాదు, వేరే మహిళలే కాదు, దూరాల నుంచి వచ్చి ఈ సభకు మాత్రం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి కోసం రావడం జరిగింది. అయితే థ్యాంక్ యూ. నేను సౌత్ కాన్స్టిట్యుయెన్సీ మాట్లాడుతున్నాను. ఈ రోజు ఈ ఉత్సవం చూస్తుంటే మాకు ఎంత చాలా ఆనందంగా ఉందండి. మేము కన్న కళలో ఈ రకంగా సాకారం అవుతున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా మనం మొన్న కుంభమేళా చూసాం, దాన్ని తలపించే విధంగా ఈ జనమేళా చూస్తుంటే మాకు రెట్టించిన ఉత్సాహంతో మేము చాలా ముందుకు తీసుకెళ్తామని మేము గట్టిగా చెప్తున్నామండి. పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ఎంతమంది జన సైనికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. రాష్ట్రం పలుమూలల నుంచి కూడా ఈ జన సైన్యం చక్కగా మేము మా అంచనా ప్రకారం 10 లక్షలు దాటొచ్చని మేము అనుకుంటున్నామండి. ఏదేమైనా సరే మా కూటమి ప్రభుత్వానికి సపోర్టుగా మా జనసేన ఎప్పుడూ ఉంటుంది. అదేవిధంగా మా జననాయకుడైనటువంటి మా పవన్ అధినేత ఆదేశాలు మంచిగా వచ్చారు. జనం ఈ పార్టీకి తిరిగిలేదు. 15 సంవత్సరాలు ఇదే పార్టీ తిరిగిలేదు. ఈ నాయకత్వం అంతా బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ చూసినా అభివృద్ధి చాలా మంచిగా ఉందండి. మాది కాకినాడ రూరల్, పంతో నానాజీ గారు వర్గం మాది. మేము కార్యకర్తలు చాలా బాగుందండి, చాలా బాగా ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. బేవత్సంగా ఉన్నారు. మేము ఇంకా వెళ్తలేదు, ఎదరికి వెళ్తున్నాం. మేము వచ్చేస్తాం. ఇంకా ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నాం. మేము ఇంకా వెళ్ళాం, 8 ఏరియాకి వెళ్ళాం. చాలా బాగుందండి ఏర్పాట్లు కానీ, తాగడానికి మధ్య బ్యాగులు కానీ మెడికల్ కానీ మంచి ఆహారం కానీ మనుషులకి ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా బాగుంది, సౌకర్యం అంతా బాగుంది. అంతా ఆయన ఏదో తొందరగా వస్తే అందరూ కూడా ఇంకా సంతోషించి ఆనందంగా ఉంటారు. చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇంత గతంలో చూసిన పార్టీ కంటే ఇప్పుడు మంచిగా ఉంది. పథకాలు ఇంకా ఉన్నాయండి, టైం లేదండి, ఎన్నాళ్ళు అయిపోయిందండి. పథకాలు వస్తాయండి. ఈ 6 నెలలు పోతే అన్ని పథకాలు వస్తాయి. ఎవరు ఇబ్బంది లేదు, ఇబ్బంది పడట్లేదు. మళ్ళీ కంపల్సరీగా 3 పార్టీలాగా మనకు శీలంగా అడ్లేదు అసలు.